నిదానమే ప్రధానం. ఈ మాట వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది కుందేలు తాబేలు కథ. ఒక అందమైన అడవిలో చిలిపి కుందేలు బన్నీ అని ఉండేది. బన్నీ రోజంతా దూకుతూ పూల మధ్య పరిగెత్తుతూ ఆటలాడేది. అదే అడవిలో ముద్దుగా నడిచే తాబేలు చిన్ని ఉండేది. చిన్ని నడక చాలా నిదానంగా ఉండేది, కానీ అది ఎప్పుడూ ఆగేది కాదు. ఒకరోజు బన్నీ చిన్నిని చూసి నవ్వుతూ చెప్పింది, అయ్యో చిన్ని, నువ్వు ఇలా నిదానంగా నడుస్తుంటే ఎప్పుడైనా గెలుస్తావా? చిన్ని మెల్లగా నవ్వి చెప్పింది, బన్నీ, వేగం ముఖ్యం కాదు, ఓపిక ముఖ్యం. నాతో పోటీ పడతావా? తప్పకుండా అని బన్నీ వెంటనే అంగీకరించేది. ఈ వార్త అడవిలోని జంతువులందరికీ తెలిసింది. కోతులు, జింకలు, పక్షులు అందరూ వచ్చి పోటీ పోటీ అని ఉత్సాహంగా కేకలు వేశాయి. పోటీ మొదలైంది అని కోతొచ్చింది. బన్నీ దూకుడుగా ముందుకు పరిగెత్తింది. చిన్ని మాత్రం నిదానంగా చిన్న చిన్న అడుగులతో నడుస్తూ వచ్చింది. కొంతసేపటికి బన్నీ వెనక్కి చూసింది. చిన్ని ఇంకా చాలా దూరంలో ఉంది, నేను కాస్త నిద్రపోయినా గెలుస్తాను అనుకుంది. అది చెట్టు కింద పచ్చిక మీద పడుకొని నిద్రపోయింది. చిన్ని మాత్రం ఆగకుండా ముందుకు నడుస్తూనే ఉంది. చిన్న అడుగులు కానీ పెద్ద ఓపిక. చివరికి చిన్ని గమ్యానికి చేరుకుంది. అడవిలోని జంతువులందరూ చప్పట్లు కొట్టాయి. కొంతసేపటికి బన్నీ లేచి పరిగెత్తింది, కానీ అప్పటికే చిన్ని గెలిచింది. బన్నీ సిగ్గుపడుతూ చెప్పింది, చిన్ని, నువ్వే నిజమైన విజేతవు, నేను గర్వం వల్ల ఓడిపోయాను. చిన్ని నవ్వుతూ చెప్పింది, నిదానంగా అయినా ఆగకుండా నడిస్తే గెలుపు మనదే. అందుకే తరచూ మన పెద్దవాళ్ళు అంటూనే ఉంటారు, నిదానమే ప్రధానం, ఓపికతో ముందుకు సాగితే విజయం ఖాయం. ఇలాంటి మరిన్ని సామెతలు చిట్టి కథల రూపంలో కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.